హాయ్! ఈరోజు కడప రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ 3 నుండి నా మిత్రులకి మరియు కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నా నమస్కారములు. ఈరోజు సోమవారము 28వ తేదీ జూలై 2025వ సంవత్సరం. ఈరోజు నా ప్రయాణము 12707 నెంబర్ గల మన తిరుపతిని ఢిల్లీలో ఉండే హజరత్ నిజాముద్దీన్తో కనెక్టింగ్ చేసే ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌లో ఉండబోతుంది. అయితే నా జర్నీ తిరుపతి నుంచి హజరత్ నిజాముద్దీన్ వరకు కాకుండా కడప నుండి కర్నూల్ సిటీ రైల్వే స్టేషన్ వరకు మాత్రమే ఉంటుంది. కడప రైల్వే స్టేషన్ తిరుపతి రైల్వే స్టేషన్ నుండి 135 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. అలాగే ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్‌కు కడప రైల్వే స్టేషన్ 3వ హాల్ట్ అవుతుంది. అయితే జర్నీ యొక్క విషయాలు వర్ణించేటప్పుడు తిరుపతి రైల్వే స్టేషన్లో బోర్డింగ్ అయినట్లుగా పరిగణనలోకి తీసుకొని చెప్పడం జరుగుతుంది. కడప రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ 3 నుండి తెల్లవారుజామున 7:58 డిపార్చర్ తీసుకోవడం జరిగింది. మన 12707 ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్. ఈ ట్రైన్ యొక్క టోటల్ ట్రావెలింగ్ డిస్టెన్స్ 2304 కిలోమీటర్స్. అలాగే టోటల్ ట్రావెలింగ్ టైం వచ్చేసి 37 hours and 5 minutes with 20 halts. ప్రతి సోమవారము, బుధవారము, అలాగే శుక్రవారము తిరుపతి రైల్వే స్టేషన్ ఉదయం 5:30 ప్లాట్‌ఫామ్ 4 లేదా ప్లాట్‌ఫామ్ 5 నుండి డిపార్చర్ తీసుకొని మరుసటి రోజు హజరత్ నిజాముద్దీన్ రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫామ్ 6 మీదకి సాయంకాలము 6:35 అరైవల్ తీసుకుంటుంది. ఇది సౌత్ సెంట్రల్కు సంబంధించిన సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ LHB ట్రైన్. ఈ ట్రైన్ తిరుపతి నుండి అప్ టు నిజామాబాద్ వరకు వ్యాప్ 7 లీడ్ చేస్తుంది. వెల్కమ్ టు 4th హాల్ట్ మన ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్. ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకుంటున్న స్కెడ్యూల్ అరేవడం 7:58. 2 minutes హాల్ట్ తీసుకుని 8 గంటలకు బయలుదేరి వచ్చిన మన ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 8:32 అంటే 30 నిమిషాల ఆలస్యంగా మన ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవడం జరిగింది ప్లాట్‌ఫామ్ 2 మీదకి. అలాగే కోచ్ పొజిషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్లో 2 జనరల్స్ ఉంటాయి, బ్యాక్లో 2 జనరల్స్ ఉంటాయి. అలాగే స్లీపర్స్ వచ్చేసి 7 ఉంటాయి, 3 టైర్లు 4 ఉంటాయి, 2 టైర్ సింగిల్ ఉంటుంది, ఫస్ట్ ఏసీ 1 ఉంటుంది, ప్లస్ ప్యాంట్రీ కార్ కూడా ఉంటుంది. 4th హాల్ట్ మన ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్. తిరుపతి నుంచి మన ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్ మధ్య యొక్క డిస్టెన్స్ 174 కిలోమీటర్. సో ఇక్కడ 2 minutes హాల్ట్ ఉంటుంది. ఎర్రగుంట్ల జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 2 నుండి డిపార్చర్ టైం
8 గంటల 39 నిమిషములు. వెల్కమ్ టు 5th హాల్ట్ మన తాడిపత్రి రైల్వే స్టేషన్. 264 కిలోమీటర్లను కవర్ చేసుకొని తాడిపత్రి రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్ అరైవల్ టైం 8 గంటల 58 నిమిషములు. 2 minutes హాల్ట్ తీసుకుని 9 గంటలు ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుండగా మా ట్రైన్ ఎగ్జాక్ట్లీగా చూపించగా 9 గంటల 30 నిమిషములకు అరైవల్ తీసుకోవడం జరిగింది. హెల్త్ కండిషన్ సరిగా లేదు, ఎందుకంటే కంటిన్యూ షూటింగ్స్ ఉండడం వల్ల నైట్ వచ్చాము, స్టూడియోలో లగేజ్ పెట్టాము. ఇంకా లగేజ్ పెట్టి ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు జర్నీ కోసం అస్సలు నిద్రపోలేదు. హెడేక్ వస్తే ఎలా అంటే అలా ఉంది. సో ఇది గైస్, ఏం చేద్దాం. 9 గంటల 34 నిమిషములకు మన తాడిపత్రి రైల్వే స్టేషన్ డిపార్చర్ తీసుకోవడం జరిగింది. पेन्ना रिवर इसके आगे निकल गई हो, इसके आगे निकल गई, 1 मिनट में निकल गई. मैं उस ट्रेन का वेटिंग करा, वो उसको ओवरटेक लेने का था, ये ट्रेन नहीं हो पाया. वो निकल गई. ये ट्रेन ट्राई कर रही है उसको ओवरटेक करने के लिए, लेकिन स्टेशन मास्टर चांस नहीं दिया है, उसको छोड़ दिया उसको. వాటర్ కోసం, వాటర్ ఫీలింగ్ కోసం ఇక్కడ వాటర్ రాలేదు, వాళ్ళు అక్కడికి వెళ్ళారు. నై. సో మన ట్రైన్ అండి చాలా విధాల పోరాడింది మన కడప గుంతకల్ ఎక్స్ప్రెస్ను క్రాస్ చేసేందుకు. కానీ స్టేషన్ మాస్టర్లే ఛాన్స్ ఇవ్వలేదు. ఇప్పుడే పంపించేశారు దాన్ని. దాన్ని త్రూ చేసిన తర్వాత మన ట్రైన్ ప్లాట్ఫామ్ 2 తీసుకోవడం జరిగింది. కడప నుండి, అక్కడ అవుట్ ఆఫ్లో తెలియదు కానీ కడప నుండి ఇంతవరకు 130 ప్లాట్ఫామ్ 1 మీదకి వందే భారత్ వస్తున్నది. హాల్టింగ్లో ఉంది. అక్కడ టీసీలు, తర్వాత మన మేనేజర్సు, తర్వాత లోకో పైలట్స్ అంతా చేంజ్ అవుతారు కదా. సో టెక్నికల్ హాల్ట్ అన్నమాట. అండ్ ప్లాట్ఫామ్ 1 మీదకి వందే భారత్ కాచిగూడ యశ్వంత్పూర్. పది గంటల 19 నిమిషములకు గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్
రెండు నుండి మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. త్రీ 346 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని మన జోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 10 గంటల 45 నిమిషములు. 5 మినిట్స్ హాల్ట్ తీసుకొని 10 గంటల 50 నిమిషాలు బయలుదేరవలసిన మా ట్రైన్ 11 గంటల 3 నిమిషాలకు చేరుకోవడం జరిగింది ప్లాట్ఫామ్ 1 మీదకి. 18 నిమిషముల ఆలస్యముగా మన జోన్ జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 మీదకి చేరుకోవడం జరిగింది మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్. 11 గంటల 11 నిమిషములకు మన గుత్తి జంక్షన్ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1 నుండి బయలుదేరింది. मेरा वीडियो देख रहा है? मेरा वीडियो देख रहा है. అండ్ ప్రత్యేకంగా ఈ ట్రైన్లో జర్నీ చేసే వాళ్ళకు మార్నింగ్ టిఫిన్ అయితేనేమి, లంచ్ అయితేనేమి ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదనమాట. ఆల్రెడీ మన ట్రైన్లో వచ్చేసి ఇందులో ప్యాంట్రీ కార్ ఉంది, తర్వాత వచ్చేసి ఈ క్యాటరింగ్ ఉంది, తర్వాత ఆన్లైన్ క్యాటరింగ్ ఉంది, ఆన్లైన్ బోర్డు కూడా ఉంది. సో ప్రత్యేకంగా ప్యాంట్రీ కారు ఫుడ్ ఇష్టం లేకపోతే ఈ విధంగా మన ప్లాట్ఫారాల్లో చూసారు కదా, కడప రైల్వే స్టేషన్ అయితేనేమి, తర్వాత వచ్చేసి మన తాడిపత్రి అయితేనేమి, తర్వాత గుత్తి అయితేనేమి అనేక చోట్ల ఈ విధంగా వెండర్స్ సేల్ చేస్తుంటారు. प्लेटफॉर्म में उन्नति कृपया ध्यान दीजिए. गाड़ी संख्या 7790. మనతో పాటు సేమ్ మన కోచ్లో ఎస్టులో భూపాల్ అంటే తిరుపతి దర్శనానికి వచ్చిన వాళ్ళు అన్నమాట. శివ ఓం ఓం, తర్వాత వచ్చేసి గౌరవ్ అండ్ మన ఫ్రెండ్ అన్నమాట. సో అబ్ జాయేనా అబ్ జాయ్. సో మేమంతా కలిసి నేను అప్ టు కర్నూలు వరకు, సో వీళ్ళ మన బ్రదర్స్ వచ్చేసి అప్ టు భూపాల్ వరకు ఉంటున్నమాట. హాయ్ బోలో సో. కేసీ కెనాల్ వాటర్ పోతుంది చూడండి కేసీ కెనాల్లో. వెల్కమ్ టు 7th halt మన కర్నూలు సిటీ రైల్వే స్టేషన్. 400 కిలోమీటర్స్ని కవర్ చేసుకొని కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ చేరుకోవాల్సిన స్కెడ్యూల్డ్ అరైవల్ టైం 11 గంటల 33 నిమిషములు. 2 మినిట్స్ హాల్ట్ తీసుకుని 11 గంటల 35 నిమిషములకు డిపార్చర్ అవసరం. మా ట్రైన్ ఎగ్జాక్ట్లీగా 11 గంటల 59 నిమిషములకు, అంటే 26
26 నిమిషముల ఆలస్యముగా మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ కర్నూలు రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 3 మీదకి చేరుకోవడం జరిగింది. సో ఇదే అండి, ఇప్పుడు సమయం చూడొచ్చు 12 గంటలు అయిందన్నమాట. సో ఇది ఈరోజు మన జర్నీ కడప రైల్వే స్టేషన్ నుండి అప్ టు కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ వరకు. అండ్ మన టికెట్ మన ఫేర్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి ఫేర్ పడింది. కడప నుండి కర్నూలు సిటీ రైల్వే స్టేషన్ వరకు సంపర్క్ క్రాంతి యొక్క ఫేర్ వచ్చేసి 220 రూపాయలు. ఎగ్జాక్ట్లీగా 12 గంటల 2 నిమిషములకు ప్లాట్ఫామ్ 3 నుండి మన ఆంధ్రప్రదేశ్ సంపర్క్ క్రాంతి డిపార్చర్ తీసుకోవడం జరిగింది. జర్నీ చాలా కంఫర్ట్గా జరిగింది. ఛార్జింగ్ పాయింట్స్, పవర్ అండ్ ఫుడ్, టిఫిన్, ఎవ్రీథింగ్. అండ్ వాటర్ బాటిల్స్ కూడా నార్మల్ వాటర్ బాటిల్స్ కాకుండా మన రైల్ని సేల్ చేయడం కూడా జరిగింది. అండ్ ప్యాంట్రీ కార్లో అవన్నీ అవైలబుల్లో ఉన్నాయి.